హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్లాగ్స్ ఆఫ్ త్రిపుర. నిన్నటితో సక్సెస్ఫుల్గా నా 5 days ఆఫ్ హనీ లెమన్ ఫాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు నాకు జ్యూస్ ఫాస్టింగ్, రేపు నాకు ఫ్రూట్ ఫాస్టింగ్ అయితే రాశారు. మనం హనీ లెమన్ ఫాస్టింగ్ కంప్లీట్ చేయగానే నెక్స్ట్ డే నుంచి మనకు ఫుడ్ అయితే పెట్టరు. ఎందుకంటే ఇప్పటిదాకా హనీ లెమన్తో మాత్రమే ఉంటాము, ఫుడ్ అసలు ఏం తీసుకోం. కాబట్టి ఒకేసారి ఫుడ్ తీసుకుంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో అని ఖచ్చితంగా ఒక్కరోజైనా జ్యూస్ ఫాస్టింగ్ చేయమని అయితే చెప్తారు. సో నాకు ఈరోజు జ్యూస్ ఫాస్టింగ్ ఇచ్చారు, రేపు నాకు ఫ్రూట్ ఫాస్టింగ్ ఇచ్చారు. నా ఈ 2 ఎక్స్పీరియన్సెస్, దాంతోపాటు మంతెనాలయంలో భోజనశాల టూర్ కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైనింగ్ హాల్కి ఎంటర్ అయ్యే దారిలో రెండు వైపులా ప్లాంట్స్తో చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేసి ఉంచారు. అండ్ ఎక్కడ డస్ట్ అనేది లేకుండా చాలా నీట్గా ఉంటుంది ఈ వే అంతా. అలాగే తిన్న తర్వాత రిలాక్స్ అవ్వడం కోసం డైనింగ్ హాల్ బయట సిట్అవుట్స్ కూడా అరేంజ్ చేశారు. అలాగే డైనింగ్ హాల్ బయట రైట్ సైడ్లో జెంట్స్ రెస్ట్ రూమ్ ఉంటుంది, అలాగే లెఫ్ట్ సైడ్లో లేడీస్ రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. విత్ హ్యాండ్ వాషెస్ ఆటోమేటిక్ ట్యాప్తో అయితే ఇవి అరేంజ్ చేశారు. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే డైనింగ్ హాల్కి వెళ్ళే దారిలో రెండు సైడ్న 2 డిస్ప్లేస్ అయితే కనిపిస్తాయి. వాటి మీద ఏ హాల్లో ఏ టైప్ ఆఫ్ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు అనేది ఉంటుంది. హాల్ 1 అనేది ఫీమేల్ డైనింగ్ సెక్షన్, అలాగే హాల్ 2 అనేది మేల్ డైనింగ్ సెక్షన్. ఇక్కడ మంతనాలయంలో మేల్స్కి ఫీమేల్స్కి సెపరేట్ డైనింగ్ సెక్షన్స్ అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి మనకి మంకీ వాటర్ ఫౌంటైన్ అనేది కనిపిస్తుంది. వాటర్ ఫౌంటైన్ అయితే నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఈ ఫౌంటైన్కి లెఫ్ట్ సైడ్లో హనీ లెమన్ కలెక్షన్ డెస్క్ ఉంటే, రైట్ సైడ్ వచ్చేసరికి ఎంక్వైరీ డెస్క్ అయితే ఉంటుంది. ఎంక్వైరీ సెక్షన్ పక్కనే ఉన్న హాల్ 4లో జ్యూస్ అండ్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు సెపరేట్గా కూర్చుని తినడానికి అయితే అవైలబిలిటీ ఉంటుంది. హాల్ 3లో ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే జ్యూస్ ఫాస్టింగ్లో ఉన్న, ఫ్రూట్ ఫాస్టింగ్లో ఉన్న వాళ్ళ కోసం అయితే ఇది ఏర్పాటు చేశారు. అందరూ వాళ్ళ ఐడి కార్డ్ స్కాన్ చేస్తే డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అక్కడ వాళ్ళు మన ఐడి కార్డ్ స్కాన్ చేసి ఫుడ్ టోకెన్, ఆ రోజు ఏ ఫుడ్ అయితే తినాలో ఆ టోకెన్ అయితే మనకి ఇస్తారు. ఫుడ్ అనేది బఫెట్ సిస్టంలో మనకి మనమే వడ్డించుకుని తినచ్చు. పుల్కాస్, రైస్ ఇలాంటి లిమిటెడ్ అయితే వాళ్ళు మనకి పెడతారు. తినడం అయ్యాక మన ప్లేట్స్ని మనమే క్లీన్ చేసేసి అక్కడున్న ట్రాలీస్ మీద అయితే పెట్టేయాలి. ఒకవేళ పేరెంట్స్తో పాటు కిడ్స్ కూడా వస్తే కిడ్స్కి ఫీడ్ చేయడానికి సెపరేట్ సెక్షన్ అయితే వాళ్ళు అరేంజ్ చేశారు. ఒకవేళ కిడ్స్ ఏజ్ అనేది 5 to 11 years అయితే వాళ్ళకి పర్ డే ఫుడ్ ఛార్జెస్ కింద 200 rupees పే చేయాలి. అకామిడేషన్ అనేది ఫ్రీయే. ఒకవేళ కిడ్స్ ఏజ్ అనేది 5 years లోపు అయితే కనుక వాళ్ళకి ఫుడ్ కూడా ఫ్రీగా ఉంటుంది. వాళ్ళ ఫుడ్లో రైస్ లైక్ పులావ్, రైతా అండ్ ఫ్రూట్స్ ఇలాంటివి డిఫరెంట్ వెరైటీస్ పెడతారు. బట్ అవి కూడా సాల్ట్ అండ్ ఆయిల్ లేకుండా అయితే వాళ్ళకి ప్రిపేర్ చేస్తారు. ఇంకా ఇదైతే కిచెన్. మనకి ఆశ్రమంలో ఉన్నప్పుడు పెట్టే ఫుడ్ అంతా వాళ్ళు ఇక్కడే ప్రిపేర్ చేస్తారు. మీరు కనుక ఈ వీడియోలో చూస్తుంటే మీకే అర్థమవుతుంది వాళ్ళు కిచెన్ అనేది ఎంత నీట్గా ఉంచుతున్నారో. అలాగే వాళ్ళు హెయిర్ ఇలాంటి ఐటమ్స్ ఏవి ఫుడ్ పడకుండా హెయిర్ క్యాప్స్ పెట్టుకుని చాలా నీట్గా అయితే ఫుడ్ వెజిటబుల్స్ని కట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు వండే పాత్రలని కూడా చాలా చాలా నీట్గా ఉంచుతున్నారు. ఒకవేళ మనకి నైట్ పెట్టే ఫ్రూట్స్ ఇలాంటివి కనుక చూస్తే మీరు, వాళ్ళు హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకుని ఫ్రూట్ అనేది వాళ్ళు అసలు టచ్ చేయకుండా చేతో చాలా చాలా నీట్గా అయితే కట్ చేస్తున్నారు. ఫైనల్లీ మేమైతే డే 8 ఆఫ్ జ్యూస్ ఫాస్టింగ్ అయితే వచ్చేసాము. జ్యూస్ ఫాస్టింగ్లో డాక్టర్ రాసిన దాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ జ్యూస్ అయితే ఇస్తారు. మాకైతే వెజిటబుల్ జ్యూస్ అయితే ఇచ్చారు. అది తాగేసిన తర్వాత లాండ్రీ వాళ్ళు వస్తే వాళ్ళకి బట్టలు వేయడానికి అయితే మేము అన్నీ సర్దుకుని వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్లో ఎన్ని బట్టలు అయితే వేస్తున్నామో అవి నోట్ డౌన్ చేసి బయట అయితే పెట్టేశాము. నెక్స్ట్ టైం మళ్ళీ ధోబీ వచ్చినప్పుడు వాష్ అయిన బట్టల్ని ఒక ప్లాస్టిక్ వ్రాప్ చేసి రూమ్ బయట అయితే పెట్టేస్తాడు. ధోబీ వీక్లీ ట్వైస్, ట్యూస్డే అండ్ ఫ్రైడే అయితే వస్తాడు. తర్వాత మేము మళ్ళీ జ్యూస్ తాగడానికి అయితే వచ్చేసాము. 11 o'clock జ్యూస్. అప్పుడు మాకు ఆరెంజ్ జ్యూస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రూట్ ఫాస్టింగ్ టైమింగ్స్ అండ్ జ్యూస్ ఫాస్టింగ్ టైమింగ్స్. 11 o'clockకి జ్యూస్ తాగేసిన తర్వాత రిలాక్సేషన్ కోసం అలా రివర్స్ సైడ్ నడుస్తూ ఉంటే అక్కడ కుకింగ్ షూటింగ్ జరుగుతూ ఉంటే చూసాము. తర్వాత మళ్ళీ 12 o'clockకి జ్యూస్ ఫాస్టింగ్లో మాకైతే ఒక గ్లాస్ బటర్ మిల్క్ అయితే ఇచ్చారు. మా హస్బెండ్ బటర్ మిల్క్ తాగారు కాబట్టి తనకి షుగర్ కేన్ జ్యూస్ టోకెన్ ఇచ్చారు. తను షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగారు. తర్వాత మళ్ళీ మేము 3 o'clockకి వాటర్ మిలన్ జ్యూస్ తాగడానికి అయితే వచ్చేసాము. తర్వాత మళ్ళీ మాకు ఈవినింగ్ 6 o'clockకి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇలా పర్
ఫ్రైడే వాళ్ళు 5 టైమ్స్ జ్యూస్ ఫాస్టింగ్లో అయితే మనకి జ్యూసెస్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ డే 9 వచ్చేసరికి నాకు లిక్విడ్ ఫాస్టింగ్, మా హస్బెండ్కి ఫ్రూట్ ఫాస్టింగ్. మా ఇద్దరికి కామన్గా మార్నింగ్ 8 ఓ క్లాక్కి మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ అయితే వాళ్ళు ఇచ్చారు. తర్వాత 11 ఓ క్లాక్కి నాకు ఒక గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ అయితే ఇచ్చారు. నేను జ్యూస్ ఫాస్టింగ్ కాబట్టి, మా హస్బెండ్ ఫ్రూట్ ఫాస్టింగ్ కాబట్టి తనకి ఎలాంటి జ్యూస్ ప్రొవైడ్ చేయలేదు. మధ్యాహ్నం 12 ఓ క్లాక్కి ఇద్దరం వెళ్తే నాకు ఒక బౌల్ ఆఫ్ సూప్ లైక్ వెజిటబుల్స్, పాలకూర కలిపి చేసిన ఒక బౌల్ ఆఫ్ వేడి వేడి పాలకూర సూప్ అయితే ఇచ్చారు. టేస్ట్ పర్వాలేదు, బాగానే నచ్చింది. మా హస్బెండ్ ఫ్రూట్ ఫాస్టింగ్ కాబట్టి తనకి 12 ఓ క్లాక్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే పెట్టారు. తర్వాత మధ్యాహ్నం 3 ఓ క్లాక్కి నాకైతే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఇచ్చారు. తాగిన తర్వాత నేను యోగా చేయడానికి అయితే వచ్చేసాను. డిన్నర్లో ఇద్దరికి కామన్గా ఫ్రూట్ ఫాస్టింగ్ వాళ్ళకి, లిక్విడ్ డైట్ వాళ్ళకి కామన్గా అయితే ఫ్రూట్స్ అయితే పెడతారు. రా సలాడు, స్వీట్ కార్న్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే మాకు పెట్టారు. ఫైనల్లీ మీ ఇద్దరం సక్సెస్ఫుల్గా మా 2 days ఆఫ్ లిక్విడ్ డైట్ జ్యూస్ డైటింగ్ని అలాగే ఫ్రూట్ ఫాస్టింగ్ని కంప్లీట్ చేసేసాము. మా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.